ఎక్కడికన్నయ్య ఇంత కోపంగా వెళ్తున్నావు? అన్నయ్య తప్పుకోమ్మా. నా చెల్లెలు ఇంత టెన్షన్ పడుతుంటే, ఇన్ని అవమానాలు పడుతుంటే చూస్తూ ఉండలేకపోతున్నాను. నువ్వు ఎంత చెప్పినా తట్టుకోలేకపోతున్నాను. నీకెప్పుడో చెప్పాను, నువ్వు బాధపడితే చూస్తూ ఉండలేనని, నీకోసం ఏమైనా చేస్తానని. అది మీనాక్షి అయినా సరే, జానకి అయినా సరే నాకు అనవసరం. నిన్ను బాధ పెట్టేవాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టాను. అది బతుకుంటేనే కదా నీకు ఇన్ని సమస్యలు. ముందు దాన్ని లేపేస్తాను. అందరి ముందు అవమానాలు పాలు చేసిన ఆ దేవుని కూడా వదిలిపెట్టను. షూట్ చేసి పారేస్తాను. నిన్ను బాధ పెడితే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. అన్నయ్య ఆగు. నాకు ధైర్యం చెప్పి నా పంతో నెగ్గేలా చేయాల్సింది పోయి నువ్వే ఎలా ఆవేశపడితే ఎలా అన్నయ్య? మరేం చేయమంటావమ్మా? చెల్లెలు బాధపడితే వేరే అన్న ఏం చేస్తాడో నాకు తెలీదు, కానీ నేను మాత్రం ఊరుకోను. అందరినీ కాల్చి పారేస్తాను. రిలాక్స్ అన్నయ్య, ఆవేశపడకు. దేవ్ ఎక్కడికెళ్తాడన్నయ్య? నన్ను వెతుక్కుంటూ తనకు తానుగా మన ఇంటికొస్తాడు. ఇంత జరిగినా నీకా నమ్మకం ఏంటమ్మా? అన్నయ్య, దేవ్ గురించి నాకు బాగా తెలుసు. స్టేజ్ మీద మీనాక్షిని చూసిన మత్తులో నాతో అలా ప్రవర్తించాడు. దేవుని కలుపుతానని మాటిచ్చాను. ఆ మాట నిలబెట్టుకున్నాను. ఆ విషయం దేవ్కి బాగా తెలుసు. ఎక్కడికి వెళ్ళడన్నయ్యా, నా దగ్గరికి తప్పకుండా వస్తాడు. ఏంటమ్మా నీకు పిచ్చి నమ్మకం? దేవ్ ఎలా వస్తాడనుకుంటున్నావు? స్టేజ్ మీద అతను శ్రవంతిని కూడా చూశాడు కాబట్టి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి తను జానకి అయినా మీనాక్షి అయినా లాక్కొని వెళ్ళిపోతాడు. లాక్కెళ్ళిపోవడం దేవ్కి అంత ఈజీ కాదన్నయ్య. అదేంటమ్మా? అవునన్నయ్య, దేవ్ లాక్కొని వెళ్ళిపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి అక్కడున్నది మామూలు వ్యక్తి కాదు, స్రవంతి. తన లాయర్ బుర్రతో ఎవరితో ఎలా కథ నడిపించాలో స్రవంతికి బాగా తెలుసు. ఇంతవరకు వెనకుండి నడిపించింది తనే, ఇక నుంచి నడిపించబోయేది తనే. దేవ్కి తన భార్య దక్కాలంటే నా దగ్గరికి రావాల్సిందే. నన్ను కలవాల్సిందే. నా సహాయం కోరాల్సిందే. నా అండ లేకుండా దేవి పని చేయలేడన్నయ్యా. వస్తాడు చూడు. ఇది కళా నిజమా దేవ్? నీకు నా మాట పడదు, నా నీడ పడదు, నేను పిలిచినా ఇంటికి రావు. అలాంటిది నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ మీనాక్షి కనిపించాక కూడా ఈ నిత్యని వెతుక్కుంటూ వచ్చావు. పొరపాటున దారి తప్పినట్టున్నావు. వెళ్ళు దేవ్, నీ మీనాక్షి దగ్గరికి వెళ్ళు. సారీ నిత్య, నన్ను క్షమించు. నా మేనమ్మ నా కళ్ళెదురుగా కనపడుతుంటే నన్ను వెళ్లకుండా అడ్డుపడుతున్నావన్న కోపంతో అంతమంది జనం ముందు నిన్ను కొట్టి అవమానించాను. నా మేనమ్మను కలుపుతానని మాటిచ్చావు. నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. నీకు కృతజ్ఞతలు చెప్పకుండా నిన్ను కొట్టడం తప్పే. అలా చేసినందుకు మొదటిసారి సిగ్గుతో తలదించుకుంటున్నాను.
నేను ప్రేమించే వాసుదేవ్ ఇలా సారీ చెప్పి తల దించుకోవడం నాకు ఇష్టం లేదు.